జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వేర్పాటువాదులు పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. ఒకరు ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ అయితే మరొకరు కశ్మీర్ వేర్పాటువాది ఇంజనీర్ రషీద్. వీరిద్దరూ పార్లమెంటులో అడుగు పెడితే ఏం జరుగుతుంది? 543 మంది ఎంపీల్లో ఈ ఇద్దరు ఎంత మేర ప్రభావం చూపగలరు? అసలు వీరి వల్ల పంజాబ్, కశ్మీర్లలో ఏదైనా ప్రభావం ఉంటుందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వీరిద్దరికి పెరోల్ ఇవ్వడానికి ఎన్ఐఏ అంగీకరించింది. అమృత్పాల్పై దేశద్రోహ చట్టం యూఏపీఏ కింద కేసు నమోదైంది. గత ఏడాది అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి చేయడం, ప్రైవేటు తుపాకులతో అతని అనుచర గణాన్ని పోలీస్ స్టేషన్పై ఉసుగొల్పడంతో అమృత్పాల్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. అతన్ని పట్టుకోవడానికి దోవల్ ప్రత్యేక ఆపరేషన్ కూడా చేపట్టారు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు భద్రతా బలగాలన్నీ అతని గ్రామాన్ని చుట్టుముట్టాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అతన్ని పట్టుకున్నారు. అమృత్పాల్ సింగ్ పంజాబ్లో ఉంటే ప్రమాదమని భావించిన ఎన్ఐఏ అస్సాంలోని డిబ్రూగర్ జైలుకు తరలించింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న అమృత్పాల్ లోక్సభ ఎన్నికల్లో జైల్లో నుంచే పోటీ చేసి గెలుపొందాడు. ఇటు కశ్మీర్కు చెందిన ఇంజనీర్ రషీద్ కూడా యూఏపీఏ కింద జైల్లో ఉన్నాడు. 2017లోనే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అతన్ని ఎన్ఐఏ జైల్లో వేసి విచారిస్తోంది. అయితే వీరిద్దరూ ఎలా గెలుపొందారు అనే సందేహం కలుగుతుంది. వీరి గెలుపు వెనుక కష్టమేమీ లేదు, ప్రజలకు మేలు కూడా చేయలేదు, వారికి తాము ఏం చేస్తామని చెప్పలేదు, కానీ గెలుపొందారు. అది కూడా 2 లక్షల ఓట్ల మెజారిటీతోనే వీరిద్దరూ గెలుపొందారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరు చట్టసభలకు ఎన్నిక కావడంతో దర్యాప్తు సంస్థలు, కోర్టులు కూడా వీరిని అడ్డుకోలేకపోయాయి. ప్రజాస్వామ్యంలో చట్టసభలదే పైచేయి. దీనికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఎవ్వరూ అడ్డుకోలేరు. వీరిపై ఏదైనా చర్య తీసుకోవాలన్నా స్పీకర్దే అంతిమ నిర్ణయం అవుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇది కాస్త వివాదమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఒక వ్యక్తి ఇతర దేశానికి మద్దతునిస్తే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వారిని జైలుకు కూడా పంపించవచ్చు. కానీ దీన్ని స్పీకర్ అంతగా పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. పార్లమెంటు రూల్స్లో కొత్త క్లాజును మాత్రమే జోడించారు. దీని ప్రకారం ఇకపై ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తరువాత ఎటువంటి నినాదాలు ఇవ్వకూడదన్నది ఈ క్లాజ్ యొక్క సారాంశం. స్పీకర్ స్పందించిన పక్షంలో కోర్టులు, పోలీసులు సైతం దీనిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. భారత రాజ్యాంగంలో చట్టసభలదే అంతిమ నిర్ణయం కాబట్టి ఈ చర్యలేవీ లేవు. చట్టసభల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఐఏ కూడా వీరి ప్రమాణ స్వీకారానికి ఒప్పుకుంది. వీరికి పెరోల్ ఇస్తే తమకు ఏ ఇబ్బంది లేదని తెలియజేసింది. కేసులో ప్రతివాది అయిన ఎన్ఐఏకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెబితే కోర్టులు కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటాయి. అందుకే వివిధ తీర్పుల్లో ఇద్దరికీ ప్రమాణ స్వీకారం కోసం పెరోల్ లభించింది. ఇంజనీర్ రషీద్కు 2 గంటల పెరోల్ దక్కితే అమృత్పాల్ సింగ్కు 4 రోజుల పెరోల్ దక్కింది. దీంతో వీరిద్దరూ స్పీకర్ ఎదుట ఆయన ఛాంబర్లో ప్రమాణం చేయబోతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేవు. వర్షాకాల సమావేశాలు ఈ నెల చివరిలో జరగనున్నాయి. దీంతో ఇద్దరు ప్రమాణ స్వీకారం మాత్రమే చేస్తారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిపోతారు. అయితే వర్షాకాల సమావేశాల్లో తాము ప్రజలకు ప్రతినిధులు కాబట్టి తమ వాణి వినిపించేందుకు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని, తమకు పెరోల్ ఇవ్వమని కోరే అవకాశము ఉంది. ఒకవేళ అదే జరిగితే వచ్చే పరిణామాలేంటి చూద్దాం. వీరిపై ప్రస్తుతం ఉన్నది కేవలం అభియోగాలు మాత్రమే. ఈ కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిని నేరస్తులు అని అనడానికి వీలుండదు. అందుకే కోర్టులు విచారిస్తున్నంత కాలము ఎన్ఐఏ కూడా వీరికి పెరోల్ ఇచ్చేందుకు దాదాపు అభ్యంతరం చెప్పదు. సాక్షులను ప్రభావితం చేస్తుందనే కారణాలు ఉంటే తప్ప అభ్యంతరం చెప్పడానికి కుదరదు. అమృత్పాల్ సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ కేసులో సాక్ష్యాధారాలను ఇప్పటికే దర్యాప్తు సంస్థ సంపాదించింది. అతను ప్రైవేటు తుపాకులు తీసుకురావడం, పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడడం, యువతకు ఆయుధ శిక్షణ ఇవ్వడంపై ఇప్పటికే ఆధారాలను సేకరించింది. దీనిపై సాక్షులను కూడా ఇప్పటికే ప్రశ్నించింది. కాబట్టి కొత్తగా ప్రభావితం చేయడానికి ఏమీ లేదని భావించి ఉండవచ్చు. అటు ఇంజనీర్ రషీద్ కేసులో కూడా ఇప్పటికే దర్యాప్తు పూర్తయి ఉండవచ్చు. దీంతో వీరిద్దరూ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఎన్ఐఏ అంగీకరించే అవకాశమే ఉందంటారు విశ్లేషకులు. పార్లమెంటుకు వీరిద్దరూ హాజరై అందరితో పాటే సాధారణంగా ఉంటారా?
లేక వేర్పాటువాద నినాదాలను పార్లమెంటులో వ్యక్తపరుస్తారా అనే దానిపైనే వీరి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇంజనీర్ రషీద్ గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ అమృత్పాల్ సింగ్ మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. వీరు గనక పార్లమెంటులో దేశ వ్యతిరేక వేర్పాటువాద నినాదాలను గనక చేస్తే అది రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. వీరి పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఇక్కడ ప్రధాన అంశమే. హస్సన్ పార్టీ గనుక వీరి వేర్పాటువాదానికి మద్దతిస్తే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నేతలు తరచూ వేర్పాటువాద భాషను మాట్లాడుతున్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనే భాష్యాన్ని అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. అటు కేరళలో కూడా మలబార్ ప్రాంతాన్ని ప్రత్యేక ముస్లిం రాష్ట్రంగా ప్రకటించాలని కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొద్ది నెలల క్రితం కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ ఒకరు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు కొత్త దేశం కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వీరి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎన్నడూ ఖండించలేదు, మౌనం వహించింది. దీన్ని ఖండిస్తే తనకు ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో తన మౌనమే అర్ధాంగీకారం అనే సంకేతాలను పంపించింది. ఈ అంశం పట్ల కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది. వీరు పార్లమెంటులో అడుగు పెడితే ఏమవుతుంది, ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనే దానిపై ఒక స్పష్టత ఉంది. అయితే వీరిని ఒక్కసారిగా తొలగించడానికి వీలు కాదు. కొన్నిసార్లు కాలమే సమాధానం చెబుతోంది. పాపం పూర్తిగా పండినప్పుడే అందుకు సంబంధించిన పరిష్కారం లభిస్తుంది. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందువల్ల ఒకవైపు న్యాయ విచారణ కొనసాగుతూనే ఉంటుంది. దర్యాప్తు సంస్థలు వీరికి శిక్షలు పడేలా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఒకవేళ 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే వీరిపై అనివార్యంగా అనర్హత వేటు తప్పదు. ఇది జరగకపోతే కేంద్రమై దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇందుకు తగిన రాజకీయ పరిణామాలు ఉత్పన్నమవ్వాలి. బీజేపీ ఈ చట్టాన్ని తీసుకురావడానికి దేశవ్యాప్తంగా వీరిపై వ్యతిరేకత వ్యక్తం కావాలి. ఇప్పటికే వీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడంతో దేశంలో దీనిపై చర్చ జరుగుతోంది. ఐపీఎస్ అన్నామలై, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఓటమి పాలైన సమయంలో వేర్పాటువాదులు గెలుపొందడమేంటనే వాదన ఇప్పటికీ అందరిలోనూ నడుస్తోంది. దీనిపై ముఖ్యంగా యువతలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో ఇటువంటి వారికి చోటు ఇవ్వకూడదనే వాదన వినిపిస్తోంది. కానీ ఇది హెచ్చు స్థాయిలో లేదు. అక్కడక్కడ ఈ వాదన వినిపిస్తున్నా అక్కరకు వచ్చేంత స్థాయిలో మాత్రం లేదు. అందుకే దీనికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు వీరిని భరించాల్సిన బాధ్యత భారతీయులదే. ఇక ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి వారిని ఎన్నుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. ఇప్పటికే క్రిమినల్ కేసులున్న వారి పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆయా అభ్యర్థుల చిట్టాను ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఇది పూర్తి స్థాయిలో జరగడం లేదు. పూర్తి స్థాయి చట్టం వచ్చే వరకు ఇటువంటి వారిపై ఎన్నికల సంఘమే విచక్షణాధికారాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.